అందరికీ నమస్కారం. నేను కామన్ స్పర్శ్. ఈ వీడియోలో టీజీఎన్పీడీఎస్ఎల్ యాప్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యాప్ ద్వారా ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు, మనం ఇందు నుంచి ఏమేమి ఈజీగా అప్లై చేయొచ్చు, కరెంట్ బిల్ ఎలా పేమెంట్ చేయొచ్చు, మనకి ఎంత కరెంట్ వస్తుంది అనేది ఎలా చూసుకోవచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీజీఎన్పీడీఎస్ఎల్ టైప్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇందులోనే ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి నాకు ఒప్పుకుంది. ఇట్లా మనం ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, మెయిల్ ఐడి కూడా లింక్ చేసుకోవాలి. సో ఇందులో రిపోర్ట్ అండ్ ఇన్సిడెంట్ ఉంది, రిపోర్ట్ ఫోటో, సేవ్ ఫర్ లేటర్, రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్. మన ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేయడానికి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్, కంప్లైంట్ స్టేటస్, అండ్ ఇట్లా మనం కంప్లైంట్ చేయడానికి కూడా ఉంది ఇందులో. నెక్స్ట్ కన్స్యూమర్ గ్రీవెన్సెస్, సెల్ఫ్ రీడింగ్, సబ్మిట్ సెల్ఫ్ రీడింగ్, వ్యూ సబ్మిట్ రీడింగ్స్, ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ పే బిల్. సో ఇట్లా మనము ఫస్ట్ యాడ్ సర్వీస్లో యాడ్ చేసుకొని ఒక నేమ్ పెట్టుకోవచ్చు. సో మన యూఎస్సి నెంబర్ ఇచ్చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ సర్వీస్ ద్వారా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. మనం ఇక్కడ పే అని కొట్టేసి మన బిల్ డెస్క్, వాలెట్, యూపీఐ స్కాన్తో పేమెంట్ చేసుకోవడానికి ఉంది. డైరెక్ట్ మనకు పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ బిల్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. ఇందులో యూఎస్సి నెంబర్ ఎంట్రీ చేసి గెట్ హిస్టరీ కొట్టేస్తే మనకు వచ్చే. సో ఇలా మనకు మంత్ వైజ్ ఏ మంత్లో ఎంత వచ్చేది అనేది కూడా డిమాండ్ అనేది మనకి మంత్లీ వైజ్ పడ్డ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. సో ఇందులో ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తుంది మనకు, చార్ట్ ఎంత మనం ఇక్కడ ఏ మంత్లో ఎంత హై ఉంది, ఎంత తక్కువ ఉంది, మంత్లీ వైజ్ డిమాండ్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా మనకి పేమెంట్ ఎప్పుడెప్పుడు ఎంత కట్టాము, ఏజెన్సీ ఎలా కట్టాము అనేది కూడా చూపిస్తుంది. సో ఇక్కడ 2022 నుంచి చూపిస్తుంది. ఇందులో ఇలా కూడా చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ న్యూ కనెక్షన్ రిక్వెస్ట్ స్టేటస్. మనకు ఒకవేళ న్యూ కనెక్షన్ కావాలంటే ఆ స్టేటస్ కూడా చూసుకోవచ్చు. న్యూ కనెక్షన్ది ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబరు, చెక్ స్టేటస్ ఉంది. నెక్స్ట్ లింక్ ఆధార్ అండ్ మొబైల్. మన యూఎస్సి నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఫైండ్ సర్వీస్ కొట్టేసి మన సర్వీస్ వస్తుంది, దానికి లింక్ చేసుకోవచ్చు మన ఆధార్, మొబైల్. నెక్స్ట్ డొమెస్టిక్ బిల్ క్యాలిక్యులేటర్. సో ఇది ప్రీవియస్ మీటర్ రీడింగ్, ప్రజెంట్, ఇలా క్యాలిక్యులేట్ ఎనర్జీ ఛార్జెస్. నెక్స్ట్ హౌ టు టేక్ న్యూ కనెక్షన్. కొత్త కనెక్షన్ వేయడానికి కూడా క్లియర్గా ఇచ్చారు ఇందులో మనకి. ఎన్క్లోజ్ ఓనర్షిప్ డాక్యుమెంట్, బిల్డింగ్ హౌస్, విలేజ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇది ఒకటి. బిఫోర్ రిలీజ్ ఆఫ్ సప్లై ఛార్జెస్. సో ఇలా. సో నెక్స్ట్ హౌ టు చేంజ్ నేమ్, ఎలా చేంజ్ చేయాలని దాని గురించి ఇందులో కూడా క్లియర్ ఇచ్చారు. చేంజ్ ఆఫ్ సర్వీస్ నేమ్, అప్లికేషన్ టు బి గివెన్ ఇన్ మీ సేవా సెంటర్స్. సో ఇది అందులో డీటెయిల్గా ఇచ్చారు. లోడ్ రిడక్షన్, ఎన్హాన్స్మెంట్, చేంజ్ ఆఫ్ కేటగిరీ, చేంజ్ ఆఫ్ అడ్రస్. సో ఇందులో డీటెయిల్గా ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ గైడ్లైన్స్. పవర్ కన్జంప్షన్ గైడ్లైన్స్లో సో దేనికి ఇలా ఎంత పవర్ అనేది, అప్రాక్సిమేట్ వాట్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ డే యూసేజ్, ఎనర్జీ కన్జంప్షన్. సో ఇలా వేటికి ఎలా అనేది కూడా ఇట్లా ఇవ్వడం జరిగింది, పవర్ కన్జంప్షన్ గైడ్. నెక్స్ట్ టారిఫ్ డీటెయిల్స్. సో ఇలా ఇందులో ఇంకా డీటెయిల్ ఇవ్వడం జరిగింది అంతా.
నెక్స్ట్ ఎనర్జీ సేవింగ్ టిప్స్. You can save up to 20 to 30% of bill money by following these steps: lighting, fans, electrical iron, kitchen appliances, mixers, micro ovens, electronic devices, refrigerators, washing machines, air conditioners. సో ఇలా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సేవింగ్ టిప్స్. నెక్స్ట్ సేఫ్టీ టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. 9 పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇందులో సేఫ్టీ టిప్స్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, రేటింగ్ కూడా ఇచ్చారు. సో ఇట్లా మన ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, సజెషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మై అకౌంట్లో ఇది మన అకౌంట్ అయితే ఉంటుంది, మనం ఏమేమి లింక్ చేసుకున్నామో కనబడుతుంది. నెక్స్ట్ నో యువర్ బిల్లో ఇలా సప్లై రిలేటెడ్ కాంప్లైంట్స్ ఇలా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇందులో నో యువర్ ఎల్టీ బిల్, హెచ్టీ బిల్. సో ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇచ్చి గెట్ బిల్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నో యువర్ ఆఫీసర్, మన యూఎస్సీ నెంబర్ వచ్చేసి గెట్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే సో ఏఈ నెంబరు, ఈఆర్ఓ, సో ఇలా నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కాల్ కూడా ఆప్షన్ ఇచ్చింది. కాంటాక్ట్ అస్, ఫీడ్బ్యాక్, ట్విట్టర్, ఎలక్ట్రికల్ కాంప్లైంట్స్. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ. సో ఇందులో కూడా డీటెయిల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాగౌట్. సో ఇది టీజీఎన్పిఎస్ యాప్. సో ఈ యాప్ ద్వారా మన ఎలక్ట్రిసిటీ, మన మీటర్స్, మన కరెంట్ యూసేజ్ డీటెయిల్స్ ఈజీగా తెలుసుకోండి అండ్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ.